హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 51. వైభవ్ కోపంగా బాటిల్ మీద బాటిల్ తాగుతూనే ఉంటాడు. మాలిని వచ్చి, రే ఏంట్రా ఇది, తాగి తాగి చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చేతిలో ఉన్న బాటిల్ తీసుకుంటుంది. వైభవ్, ఓసే ముసలి, అసలు ఇదంతా నీ వల్లనే కదే వచ్చింది. ఆ రోజే మన ఊళ్ళో మీరు అడ్డుపడకుండా ఉండుంటే ఈ రోజు మా పిల్ల అయిపోయి ఉండేది అని కిందన్న ఖాళీ బాటిల్ తీసుకుని కొట్టడానికి వెళ్తాడు కోపంగా. మిని వైభవ్ని ఆపి, ఆగండి, ఏంటి పెద్దవాడిని చంపేస్తారా అని చేతిలో బాటిల్ పక్కన పడేస్తుంది. వైభవ్, ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా, ఆ కృతి నా సొంతం అనుకున్నా కానీ ఈ రోజు నా నుంచి శాశ్వతంగా దూరమైపోయింది అని అక్కడే ఉన్న గ్లాస్ టీ పైని కాలితో తన్నుతాడు గట్టిగా. అది ఒక్కసారిగా బల్లున పగిలిపోతుంది. కైవల్య వచ్చి, ఏంటని ఇది, ఆ దిక్కుమాలిన దానికోసం ఇలా చేస్తావా అంటుంది. కైవల్యను లాగిపెట్టి ఒకడు కొట్టి, కృతిని ఇంకొక మాట అంటే చంపేస్తాను అంటాడు. కైవల్య కోపంగా, ఇప్పుడు అది ఇంకొకరి భార్య అని దాన్ని అనబోయి తనను అంటే, అయినా నీకెందుకు అంత కోపం అంటుంది కైవల్య. వైభవ్, తను ఎవరి భార్య అయినా సరే నా కృతి, నేను ప్రేమించిన మనిషి, తనను నా ముందు ఎవరైనా అవమానంగా మాట్లాడితే అస్సలు క్షమించను అని లోపలికి వెళ్తాడు. ఇక ప్రణవ్ అశ్వత్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోరా కృతి కాల్ రికార్డ్ అని ఇస్తాడు. అశ్వత్ ఆ కాల్ రికార్డ్ చూసి, నేను అనుకున్నది నిజం అంటాడు. ప్రణవ్, అంటే ఆ మోహనే కృతిని బెదిరించిందా? అశ్వత్, అవునరా అదే, చూడు మనం మండపం నుంచి వచ్చిన 1/2 కు నాన్న ఇంట్లో నుంచి వెళ్లారు. మళ్ళీ 1/2 తర్వాత ఆ రాక్షసి డెవిల్ ఫోన్ చేసింది. నా గెస్ కరెక్ట్ అయితే నాన్నని అడ్డు పెట్టుకుని కృతిని బెదిరించింది అనుకుంటా. దానికి పిచ్చిది భయపడిపోయి నాతో అలా మాట్లాడి ఉంటుంది. అప్పుడు మన ప్రీతిని మనకు దూరం చేసింది. ఇప్పుడు మళ్ళీ మన జీవితాల్లోకి వచ్చింది. ఇక రావడంతోనే కృతిని నాకు దూరం చేయటానికి ప్లాన్స్ వేస్తుంది. ఈసారి దాన్ని ప్రాణాలతో వదలను అంటాడు. ప్రణవ్, ఒకసారి అంకుల్తో మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది కదరా అంటాడు. అశ్వత్, నాన్నతో మాట్లాడ్డాక ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్రణవ్, ఆ విషయం తర్వాత, ముందు కృతి దగ్గరకు వెళ్ళు. ఆ మోహన కృతిని ఏం చెప్పి భయపెట్టిందో నీతో అలా మాట్లాడుంటుంది. పాపం రా, తను చాలా టెన్షన్ పడి ఉంటుంది. పైగా నువ్వు కూడా తనని కొట్టావు, కనీసం తను భోజనం కూడా చేయలేదు అంటాడు. అశ్వత్, అది భయపెడితే మీ చెల్లి చిన్నపిల్లలా భయపడిపోవాలా? అయినా నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. పైగా నేను ప్రీతి ఉన్న 2 ఫోటోలు చూపించి అని కోపంగా ఇంకేమీ చెప్పలేక ఆగిపోతాడు. ప్రణవ్, రే అశ్వత్, కృతికి మనకు ప్రీతికి మధ్య ఉన్న బంధం ఏంటో తెలీదు. ఏ భార్య అయినా తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటుంది. పెళ్ళైన మొదటి రోజే నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్న ఫోటోలు చూస్తే తన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించరా. ఒకసారి తన ప్లేస్ లో ఉండి ఆలోచించు అని ప్రణవ్ వెళ్ళిపోతాడు. ఇంకా అశ్వత్ అలా బెడ్ పై కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. కృతి ఏడుస్తూ ఉన్న తన ఫేస్ గుర్తుకు రాగానే వెంటనే లేచి కిచెన్ లోకి వెళ్లి ప్లేట్లో భోజనం వడ్డించుకొని కృతి రూమ్ కి వెళ్తాడు. మళ్ళీ కృతి ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. అశ్వత్ ప్లేట్ పక్కన పెట్టి కృతి ఫేస్ చూసి చెంపపై తను కొట్టడంతో ఇక చెంపపై తన చేతి వేలి చూసి, సారీ బంగారం, నువ్వు అలా నా ప్రేమను అనుమానించేసరికి నాకు కోపం వచ్చి కొట్టాను, సారీ రా అని తను కొట్టిన బుగ్గపై ముద్దు పెడతాడు. ఆ స్పర్శకు కృతి టక్కున లేచి కూర్చుని అశ్వత్ వైపు చూసి ఏంటన్నట్లు చూస్తుంది. అశ్వత్, భోంచేయి. కృతి ఫేసు అటువైపుకు తిప్పుకుంటుంది. అశ్వత్, భోంచే అంటాడు మళ్ళీ సీరియస్ టోన్ తో. కృతి ఆ వాయిస్ లో కోపానికి భయపడి బయటకు కనబడనివ్వకుండానే నాకు ఆకలిగా లేదు అని మళ్ళీ పడుకుంటుంటే, అశ్వత్, ఏయ్ ఏంటే మెల్లిగా చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు, మర్యాదగా చెప్పించే అంటాడు. కృతి తడబడుతూ, ఏ ఏంటి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు నేనేం భయపడను అంటుంది. అశ్వత్ మనసులో, తను భయపడుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది నా దగ్గర. మెడలో తాళి పడిందో లేదో పక్క ఇండియన్ వైఫ్ లా నన్ను భయపెట్టాలని చూస్తుంది అనుకుని, ఇప్పుడు తినవా అంటాడు ఇంకొంచెం గట్టిగా కోపంతో. కృతి, బాబోయ్, ఇంకొంచెం ఉంటే మళ్ళీ కొట్టేలా ఉన్నాడు. ఆయన పెళ్ళం అలిగితే బతిమాలి తినిపించే వాళ్ళు ఉంటారు కానీ ఇలా భయపెట్టి
తినమనే మొగుడు నాకు మాత్రమే ఉండుంటాడు అని ప్లేట్ ని చేతిలోకి తీసుకుని అన్నం కలుపుతూ ఉంటే అశ్వత్, రాక్షసి తిను అనగానే తింటుంది. కనీసం మొగుడు తిన్నాడో లేదో అనే ఆలోచన కూడా లేదు దీనికి అని అనుకుంటూ కృతిని చూస్తూ ఉంటాడు. కృతి ఒక ముద్ద తీసుకుని అశ్వత్ నోటి దగ్గర పెట్టి తినండి అంటుంది. అశ్వత్ కృతి అలా పెట్టేసరికి మనసులో సంతోషంగా అనిపించినా పైకి మాత్రం నాకేం వద్దు, నేను తిన్నాను అని చెయ్యి పక్కకి తోసేస్తాడు. మీరు తిన్నారో లేదో నాకు తెలుసులే, తినండి అంటుంది. అశ్వత్, నేను తిన్నాను అన్నాగా అంటాడు. కృతి, మీరు తినకపోతే నాకు కూడా వద్దు అని ప్లేట్ పక్కన పెట్టబోతూ ఉంటే కృతి చేయి పట్టుకుని తన చేతిలో చిన్న ముద్ద తన నోట్లో పెట్టుకుంటాడు. దానికి కృతి నవ్వుతూ అశ్వత్కి తినిపిస్తుంది. 2 సార్లు పెట్టాక నువ్వు కూడా తిను అంటాడు. తను కూడా తింటూ అశ్వత్కి పెడుతూ మొత్తానికి ఇద్దరూ భోంచేస్తారు. కృతి ప్లేట్ కిచెన్ లోని సింక్ లో వేసి వచ్చేసరికి అశ్వత్ బెడ్ మీద పడుకుని ఉండడం చూసి కంగారుగా మీరేంటి ఇక్కడ పడుకున్నారు అంటుంది. ఇక అశ్వత్ కృతి చేయి పట్టుకుని తనని మీదకి లాక్కొని కృతి చుట్టూ చేతులు వేసి భార్యాభర్తలు ఒకే గదిలో కాకుంటే వేరువేరుగా పడుకుంటారా ఏంటి అంటాడు అశ్వత్. కృతిక్ అసలు ఏం చెప్పాలో అర్థం కాక అది అది హా అత్తయ్య నన్ను ఇక్కడే పడుకోమన్నారు, తను చెప్పే వరకు ఈ రూమ్ లోనే ఉండమన్నారు అంటుంది. అశ్వత్ చేతులను తన మీద నుండి తీయాలని చూస్తూ కానీ అశ్వత్ ఇంకా పట్టు బిగిస్తాడు. కృతి, అబ్బా వదలండి, ఊపిరి ఆడట్లేదు, ఇంకాస్త గట్టిగా పట్టుకుంటే నా ఎముకలన్నీ విరిగిపోయేలా ఉన్నాయి అంటుంది. మనసులో మాత్రం ఆ మోహన అశ్వత్ గారికి నన్ను దూరంగా ఉండమని చెప్పింది, ఈయనేమో ఇంత దగ్గరగా వస్తున్నారు, ఒకవేళ తనకి తెలిస్తే మళ్ళీ ఈ ఇంట్లో ఎవరికైనా హాని తలబెడితే నా కారణంగా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమి కాకూడదు అనుకుని మళ్ళీ అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ చిలిపిగా కృతి కళ్ళల్లోకి చూస్తూ పర్వాలేదులే, ఊపిరి ఆడకపోతే నేను ఊపిరి అందిస్తా కదా అని కృతి పెదాలు అందుకోబోతాడు. కృతి తన పెదాలకు చెయ్యి అడ్డుగా పెట్టి కొంచెం కోపంగా వదులుతారా లేదా అంటుంది. వదలకుండా కృతిని లాగి ఒక్కసారిగా ముద్దు పెట్టుకుంటాడు. కృతి, భయపడుకో, నేను ఉన్నాను కదా అంటాడు. మరి ఆ మోహన చాలా డేంజరస్ మనిషి అంట కదా. అశ్వత్, నీ మొగుడు అంతకంటే డేంజర్, అంతా నేను చూసుకుంటానులే, ప్రశాంతంగా నిద్రపో అంటాడు. కృతిని తన ఒడిలో నుంచి సరిగ్గా పడుకోబెట్టి కృతి ఫేస్ చూస్తే ఏడ్చినట్లుంది. బొగ్గపై కన్నీటి చారలు చూసి కోపంగా పిడికిలు బిగించి, మోహన, నా భార్యని ఇంతలా ఏడిపించి నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా, నిన్ను ప్రశాంతంగా పడుకోనివ్వను అని బయటికి వెళ్ళి కాల్ చేసి మాట్లాడి మోహన ఇప్పుడు ఈ అశ్వత్ అంటే ఏంటో తెలుస్తుంది అనుకుని వచ్చి కృతి పక్కనే పడుకుని నిద్రపోతున్న తననే చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు అశ్వత్. మరేం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక ఈ స్టోరీ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.